అసలుకి ఈ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారు? అసలు డ్రైవర్ లైఫ్ని ఎందుకు మ్యాక్సిమం ఎవరైనా ఇళ్లలో యాక్చువల్గా మెయిన్ ఎవరైనా ఇళ్లలో పెద్దలు కూడా మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, డాక్టర్ చేయాలి ఇలా అనుకుంటారు. కానీ సో అందరూ కానీ సాఫ్ట్వేర్స్ జాబ్స్ లైక్ డాక్టర్స్ అంటే ఇలా వర్క్ చేసే వాళ్ళు ఎవరుంటారు? To the city streets we began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో ఈరోజు నేను ఒక జేసీబీ డ్రైవర్ల వాళ్ళ కష్టాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు డే లైఫ్లో సిచ్యువేషన్స్ ఏమేమి ఫేస్ చేస్తారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వాళ్ళు ఒక ఎండలో కూడా ఎలా వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అంటే ఏమేమి ప్రాబ్లం వస్తాయి, అసలు ఈ ఫీల్డ్కి రావచ్చా లేదా జేసీబీ డ్రైవర్కి. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొందరికి జేసీబీ డ్రైవర్స్ ఎట్లాగంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. లైక్ ఈ ఫీల్డ్కి రావచ్చా, అంటే మ్యాక్సిమం అంటే ఏమేమి ఉంటాయి కష్టాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది క్యాబిన్, మన జేసీబీ క్యాబిన్. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే వాళ్ళ డే లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటాయా, లేకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేకుంటే ఈ ఫీల్డ్కి రావాలంటే ఎవరైనా అంటే ఈ ఫీల్డ్కి రావాలన్న వాళ్ళకి ఏమైనా ట్రిప్స్ ఇస్తారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. హాయ్ అన్న, నమస్తే. చెప్పండి అన్న, మీరు డ్రైవరా లేకుంటే ఓనరా? అన్న, నేను డ్రైవర్ కమ్ ఓనర్ని. ఓకే, ఎలా ఉందన్న ఇది ఫీల్డ్? అంటే మీరు స్టార్టింగ్ డ్రైవర్గా చేశారంటున్నారు, మళ్ళీ ఓనర్గా చేశారంటున్నారు. సో ఎలా ఉంది లైఫ్? అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా, లేకుంటే ఈ లైఫ్లో ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది అంటే పని అప్పుడు చేసే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది, ఇప్పుడు చేసే హార్డ్ వర్క్ తక్కువ ఉంది. ఓకే, అప్పుడు డ్రైవర్గా చేసే రోజుల్లో టైమింగ్స్తో పని ఉండేది కాదు. ఈరోజు ఓనర్ అయిన ఏమంటే ఏదైనా ఒక డ్రైవర్ని పెట్టుకుంటే టైమింగ్స్తో పని చెప్పాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది. అప్పుడు మీరు స్టార్టింగ్లో ఎంతగా చేశారన్న డ్రైవర్గా? నేను డ్రైవర్ కంటే ముందుగా క్లీనర్గా చేశాను. హెల్పర్గా చేసినప్పుడు నాకు 1000 రూపాయలు జీతం నెలకి. ఓకే, అట్లా ఒక 9 నెలల నుంచి సంవత్సరం వరకు చేశాను. ఓకే, అట్లా ఒక 1 ఇయర్లో 3000 ఇచ్చాను. అట్లా ఒక 1 ఇయర్ తర్వాత 3000. ఓకే, అట్లా అట్లా చేసుకుంటా. ఓకే, మీరు లాస్ట్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఎంత తీసుకున్నారన్న? మేము డ్రైవర్ నుంచి దిగేటప్పుడు నా శాలరీ 16,000 దాకా తీసుకున్నాను. ఓకే, 16,000 తీసుకున్నారు. 16,000 అంటే అది 2016లో. ఓకే, 2016లో 16,000 తీసుకున్నారు. లాస్ట్ శాలరీ. ఓకే, ఇప్పుడు డ్రైవర్లకి ఎంత ఇస్తారు అనుకుంటున్నారన్న? అంటే ప్రజెంట్ 2024లో డ్రైవర్లకు ఎంత ఇస్తారు జీతాలు? ఇప్పుడు ఉన్న డ్రైవర్లను బట్టి, వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ పనిని బట్టి జీతాలు ఉంటున్నాయి. ఓకే, 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పోతే ఏంటంటే వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్, వాళ్ళ వర్క్ చేసేదాన్ని బట్టి 24,000 దాకా ఉంటుంది. ఓకే, 24,000 వరకు ఇస్తారు. 24,000 ఉంటుంది. ఓకే, వాళ్ళకి లీవ్స్ ఎలా ఉంటాయన్న? వాళ్ళకి హాలిడేస్ ఎన్ని తీసుకోవచ్చు అవి? హాలిడేస్ అంటే ఏముండవు. ఇంకేమంటే ఓనర్ మంచితనం, చేసే డ్రైవర్ మంచితనాన్ని బట్టి ఒక 2-3 డేస్ అయితే పట్టించుకోడు. ఓకే, ఓనర్ మంచిగా ఉంటే చెప్పుకోవచ్చు. మంచితనాన్ని, డ్రైవర్ మంచితనాన్ని బట్టి, ఆపరేటర్ మంచితనాన్ని బట్టి లీవ్స్ పెట్టుకోవడం, చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఓనర్ అయ్యారు కదన్నా, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఇప్పుడు లైఫ్ అంటే వాస్తవంగా చెప్పాలంటే కొంచెం వర్కుల గురించి కానీ కాంపిటీషన్ ఎక్కువైంది. ఇంకా ఆదాయం తక్కువ. ఓకే, డ్రైవర్గా ఉన్నప్పుడు అయితే ఇవేం టెన్షన్స్ ఏమి ఉండేవి కాదు. టెన్షన్స్ ఉండవు. మనకేమంటే సరే ఈరోజు పని లేదంటే హ్యాపీగా ఉండొచ్చు అనే ఫీలింగ్ ఒకటి ఉండేది అప్పుడు. ఈరోజు ఏంటంటే మనకి ఓనర్ అయినాక ఈరోజు పని ఉన్నా రేపటికి పని ఎక్కడ ఏం కనపడట్లేదంటే అది ఈ రోజు నుంచే టెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఎలా ఉన్నాయన్న ఇప్పుడు వర్క్? అంటే కాంపిటీషన్ అంటున్నారు, ఎలా ఉంది వర్క్? కొంచెం తక్కువ, వెహికల్స్ ఎక్కువైపోయినాయి.
అందువల్ల ఏమంటే రేట్లు తగ్గించుకోవడం అట్లా అట్లా చేస్తూ ఉన్నారు. ఓకే. ఎవరి ఇబ్బందులు అనేగా ఉన్నాయి. ఈఎంఐలు కట్టాలి నెలకు వచ్చేటప్పటికి. కనీసం ఈఎంఐ కన్నా సంపాదిస్తే చాలు కదా అనుకునే రోజులు ఇవి. అట్లా ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఎక్కువైందంటే జేసీబీలు ఎక్కువయ్యాయనా? వర్క్లు తగ్గుతున్నాయి అంటున్నారు. అంటే ఎందుకని? ఏమన్నా వర్క్ ఈ ఫీల్డ్ ఏమైనా తక్కువ ఉందా? అంటే ఆపర్చునిటీస్ ఏమైనా తక్కువ ఉన్నాయా ఇటు? ఓకే. అంటే ఈ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలంటే మీరు అంటే వాళ్ళకి వెల్కమ్ చెప్తారా, లేకుంటే ఎలా ఉంటుంది? ఈ ఫీల్డ్ ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చినాను. ఏదన్నా చెప్పాలనుకుంటే నేను ఆలోచించుకొని రమ్మని చెప్తా. ఏదన్నా మీకు ఇంకోటి ఏదన్నా సోర్స్ ఇస్తే ప్రజెంట్ ఇదనే కాదు, మోటార్ ఫీల్డ్ మీద చేయడానికి రావాలన్నా కానీ కొద్దిగా ఆలోచించుకొని చేసుకునే పరిస్థితి ఉంది. ఓకే. కానీ ఏమైనా కొంచెం డ్రైవర్కి కొద్దిగా బాగానే ఉంటుంది. ఓకే, మంచిగానే ఉంటుంది. కానీ రెస్పెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని అంటారు. దానికి మీరేమంటారు? ఒప్పుకుంటారు. దానికి రెస్పెక్ట్ తక్కువ. రెస్పెక్ట్ తక్కువ. రోడ్డు మీద పోతూ ఉంటాం, ఎవరో ఏదో అంటూ ఉంటాం. మనకు తప్పుంది లేదు. ఏదన్నా మాట్లాడినా కానీ మనం కామ్గానే వచ్చేయాలి. ఓకే. చేసుకోవాలి.